హలో! వెల్కమ్ టు రజితాస్ వరల్డ్. మనం సింపుల్‌గా, టేస్టీగా చాలా రుచికరమైన ఎండు రొయ్యలు గోంగూర కర్రీ అండి. చాలా బావుంటుంది. ఇందుకోసమైతే నేను ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, కొత్తిమీర, మీడియం సైజు కట్టలైతే ఒక 3 తీసుకున్నానండి. ఇది లేతది మంచిగుంటుంది. గోంగూరనైతే శుభ్రంగా కడిగేసుకొని మనము ఒక స్టవ్ పైననైతే ఒక బాండీ పెట్టుకొని దానిలో మనము ఒక 3 స్పూన్ల నూనె అయితే వేసుకుందామండి. నూనె వేసుకున్నాక నూనె మగ్గిపోయాకనైతే ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకొని అవి దోరగా వేయించుకొని దాంట్లోకైతే నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అది కూడా మంచిగా కలుపుకున్నాక నేను తగినంత పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. పసుపు చిటికెడు వేసుకొని మనము అది కూడా దోరగా వేయించుకున్న తర్వాతనైతే నేను చూపిస్తున్న విధంగానైతే ఎండు రొయ్యలండి. ఇవి శుభ్రంగా మనము మంచిగా ముందుగానైతే వేయించుకోవాలి. వేయించుకొని మనము అదంతా దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా తీసేసి వేడి నీళ్ళల్లో ఒక 2, 3 టైమ్స్ కడుక్కొనైతే శుభ్రంగా దాంట్లో మనకు కనిపించని సన్నటి హ్మ్, ఇసుక ఉంటుందండి. శుభ్రంగా కడుక్కొనైతే అది కూడా ఉల్లిగడ్డలతో పాటు వేసుకొని అవి కొంచెం మగ్గిపోయాకనైతే నేను టమాటా ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. టమాటా ముక్కలు కూడా కొంచెం దోరగా వేగిపోయాకనైతే కొంచెం మగ్గిపోయినాక నేనైతే ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని పైనుండి 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని చీలికలు వేసుకొని తగినంత సాల్ట్ మనకు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసుకున్నానండి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 3 మినిట్స్, 4 మినిట్స్ అలా ఉంచేసుకొని మూత తీసి కలుపుకుంటే ఇంతేనండి. అది మ మొత్తం కూర రెడీ అయిపోయినట్లే ఆల్మోస్ట్. దానిపైనుండి కారం తగినంత అంటే నాకైతే ఒక 1 ½ స్పూన్ కారం పట్టింది. అది తగినంత ఉప్పు వేసుకొని అది కూడా కొంచెం కలుపుకున్న తర్వాతనైతే నేను ఒక టీ స్పూన్ అంటే ఒక స్పూన్ అండ్ 2 స్పూన్స్ దాకా నేను కొన్ని అంటే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత నేను తగినంత కొత్తిమీర వేసుకొని కలుపుకొని అయితే ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మరలా ఉడికిపోయిందో లేదో చూసుకున్న తర్వాతనైతే చివరగా నేను కొత్తిమీర అండ్ ఆ గరం మసాలా వేసుకొని మంచిగా చివరగా నేను కలుపుకొని సర్వింగ్ ప్లేట్‌లో సర్వ్ చేసుకున్నానండి. ఇంతే ఎంతో టేస్టీ కమ్మనైన గోంగూర ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా ఎంతగానో ఇష్టంగా తింటారు. మా ఇంట్లో మాత్రం మేమందరం తింటామండి. అంత టేస్టీగా ఉంటుంది. చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి. కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. కర్రీ ఎలా వచ్చిందో చెప్పండి. ఇంతేనండి. ఎంతో టేస్టీ రుచికరమైన గోంగూర ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇంతేనండి. ఉంటాను.